హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి అయితే మోలీ అన్న రివ్యూ అయితే చేసేద్దాం. అదే లిటిల్ హార్ట్స్ మూవీది. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే వన్ వర్డ్, ఇట్స్ కామెడీ మూవీ అనమాట. అండ్ ఇది రియల్ వరల్డ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన నిబ్బ లవ్ స్టోరీ ఉంటుంది కదా, అది మీకు జరుగుంటే మీ లైఫ్లో లేదా మీ ఫ్రెండ్స్కి జరుగుంటే పొట్ట పగిలిపోయారట్టు నవ్వుకుంటారనమాట. ఈజీగా కనెక్ట్ అయిపోతారనమాట. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా సరే ఇలా వాళ్ళ లవ్ స్టోరీ స్కూల్ ఏజ్లో కానీ ఇంటర్ ఏజ్లో కానీ నడిచింది ఉంటుంది కదా, సో అది గుర్తుంది మరీ మీరు నవ్వుతారనమాట. అంత బాగుంటుంది మూవీ మాత్రం. అండ్ ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి అయితే మోలీ అయితే చింపేశాడు. మధ్యలో ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. నిజంగా సూపర్ పెట్టాడు అనమాట. ఎక్స్ప్రెషన్స్ వాటికి అండ్ డైలాగ్స్ కామెడీ అన్నీ టాప్ నాచ్ అయితే పెట్టాడు అనమాట మూవీకి. అండ్ తన ఫ్రెండ్ కూడా అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్ కదా, సో అదే కంటెంట్ని ఫుల్ లెంత్ రోల్ అయితే చేశారు. నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. వాళ్ళిద్దరు వచ్చినప్పుడల్లా కామెడీ అయితే ఈజీగా పండిపోయింది అనమాట. అంత బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అయితే ఇద్దరు రోల్స్ అంటే హీరోయిన్ ఫాదర్ రోల్ అండ్ హీరో ఫాదర్ రోల్స్ యాక్ట్ చేసింది కూడా పీక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పర్ఫార్మెన్స్. అబ్బా ఏముంటుంది తెలుసా, ఎపిక్. అది సినిమా మొత్తానికి ఎపిక్ అనమాట. అంతా నవ్వుకోవచ్చు నిజంగా. అదేదో టాప్ మొత్తం మూవీ మొత్తంలో అది చాలా హై ఇచ్చిన మూమెంట్. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ వెళ్తుంది అనమాట. సో అదొకటే నెగిటివ్ ఉంటుంది మొత్తం సినిమా మొత్తంలో. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. అండ్ కామెడీ సెగ్మెంట్స్ ఉంటాయి, బట్ ఆ కామెడీ కాకుండా కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అయితే స్లోగా వెళ్తాయి అనమాట. ఇంటర్వెల్లో కొంచెం ట్విస్ట్ అయితే పెట్టారు, బట్ అంత ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుకున్నదే ఉంటుంది. చాలా కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్లోనే నింపేశారు. బట్ క్లైమాక్స్లో మీకు అనిపిస్తుంది సాడ్గా ఏం చేస్తారా లేకపోతే హ్యాపీ మూమెంట్స్ ఏం చేస్తారా, ఈ రెండు కన్ఫ్యూజన్స్లో ఉంటారు మీరు. బట్ క్లైమాక్స్ చాలా రష్ అయినట్టు అనిపిస్తుంది. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసరికి అయితే మొయిలమయ్య ఒక మాట అన్నారనమాట, ఎవరైనా నా ఈ మూవీకి నెగిటివ్ రేటింగ్ ఇస్తే వాళ్ళ మీద ఒట్టే అని. మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే. సో ప్లీజ్ చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ప్లీజ్. అండ్ ఇంకా రిమైనింగ్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ సినిమాకి ఎంత కావాలో అంతైతే ఇచ్చాయన్నమాట. చాలా బాగుంది మూవీకి. అవన్నీ అయితే హైలైట్స్ అయితే చేశాయి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి అయితే మ్యూజిక్ అండ్ బీజిఎం ఇదైతే చాలా మంచిగా ఉంది. అండ్ సాంగ్స్ కూడా ఆన్ ది ఫ్లో చూస్తూ వింటా పోతే బాగానే ఉంటాయి. ఫ్లోలో వెళ్ళిపోతాయి అనమాట. బాగుంటాయి సాంగ్స్ కూడా. ఆడియో కూడా బాగుంది. సో సినిమా బాగుంది అంటే నిజంగానే బాగుంది. బట్ సెగ్మెంట్స్ అన్నీ కలిసి కట్టుగా అయితే కుదిరాయి అనమాట. ఇటు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఉన్నాయి. సో అందుకే మూవీ హిట్ అయింది. స్టోరీ బేసిక్ స్టోరీ. లైక్ మోలీ అండ్ హీరోయిన్ ఇద్దరికి చదువు రాదు, ఇద్దరు లవ్ స్టోరీ అనమాట. బేసిక్ స్టోరీ లైనే ఉంటుంది, కానీ ఈ ఎలిమెంట్స్ అన్నీ వర్కౌట్ అయినాయి కాబట్టి మూవీ కూడా వర్కౌట్ అయింది ఇండైరెక్ట్గా. సో స్టోరీ స్టోరీ సింపుల్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చాలా మంచిగా వర్కౌట్ అవ్వాలన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఈ మూవీ నాకు నచ్చడానికి. మొయిలమయ్య ఎలా ఎంటర్టైన్ చేస్తారో 90s వెబ్ సిరీస్ తోటి ఇది కూడా అలానే వైబ్లు ఇస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇదైతే ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిన మూవీ. బ్యాడ్ లాంగ్వేజ్, నెగిటివ్ కంటెంట్ అయితే ఏం లేదు. సో ఫ్యామిలీతో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఫ్రెండ్స్తో వెళ్ళి వాళ్ళ లవ్ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళకైతే ఇంటర్లో లవ్ స్టోరీ ఉంటే వాళ్ళతో ఆడుకుంటా సినిమా చూసుకోవచ్చు. ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. సో మీరేమనుకుంటారు ఒకళ్ళు మూవీ చూస్తుంటే మీకు కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇన్నిసార్లు లవ్ స్టోరీ అంటే మీకు ఎక్కడో కొట్టే ఉంటుంది. ఎస్, మా ఫ్రెండ్కి అయితే లవ్ స్టోరీ ఉందన్నమాట ఇంటర్లో. అండ్ ఇప్పుడైతే బ్రేకప్ అయిపోయింది. సో దానివల్లే నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే రిలేటబిలిటీ కంటెంట్ ఉంటే, అంటే రిలేటబిలిటీ అంటే ఏం లేదు. సో నాలాగా మీ కూడా ఎవరన్నా ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో టార్గెటెడ్ ఆడియన్స్ అయితే 100% అయితే ఎంజాయ్ చేస్తారనమాట. నాన్ టార్గెటెడ్ ఆడియన్స్ అంటే ఇవన్నీ ఏం లేకుండా ఇంటర్ చాలా స్ట్రిక్ట్గా చదువుంటారు కదా, సో వాళ్ళు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ నాలాగా మా ఫ్రెండ్కి లిబ్బ లవ్ స్టోరీ ఉంటే మాత్రం ర్యాంపే. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మా ఫ్రెండ్ లవ్ చేసింది ఒక ముస్లిం అమ్మాయిని. సో థియేటర్ మొత్తంలో వాడిని ఎటు రోల్ చేసుకుంటూనే కూర్చున్నాం. ఇది నేను నా రివ్యూ ఆఫ్ లిటిల్ హార్ట్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.